కర్నూలు మెడికల్ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ చోటు చేసుకోలేదని కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ తెలిపారు. గత వారంలో మొదటి సంవత్సరం విద్యార్థి ర్యాగింగ్ జరిగినట్లు అధికారులకు మెయిల్ పంపాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విచారణలో బయటకు వచ్చిన వివరాలను ప్రిన్సిపాల్ సిఐ శ్రీధర్ వెల్లడించారు. సీనియర్ విద్యార్థుల మధ్య ఉన్న మనస్పర్ధాల కారణంగా ఓ సీనియర్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ విద్యార్థి మెయిల్ చేసినట్లు, అధికారులకు ర్యాగింగ్ జరిగినట్లు సమాచారం పంపాడని తెలిపారు. తప్పుడు మెయిల్ పెట్టిన విద్యార్థిని పోలీసులు టెక్నికల్ గా గుర్తించి విచారణ చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని హాస్టల్ నుంచి ఇంటికి పంపామని ప్రిన్సిపల్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరు ఇబ్బందులు పడడం లేదని, తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 16th మాకు ఒక స్టూడెంట్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి అని ర్యాగింగ్ కంప్లైంట్ అని వచ్చింది. మళ్ళీ ఆ రోజే ఇంకోటి వచ్చింది. 17th ఇంకోటి వచ్చింది. ఆ 17th వచ్చిన దాంట్లో ఏదో ఇదైపోతున్నాను, అసలు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది, ఇట్ ఇస్ ద లాస్ట్, ఇట్ మే బి ద లాస్ట్ మెయిల్ అని వచ్చింది. ఓరల్ గా డైరెక్ట్ గా ఏమీ లేదు, ఓన్లీ మెయిల్స్. నాకు ఆ మెయిల్ చూసిన తర్వాత అంత బాధపడుతూ ఉంటే నేను ఇక్కడ కనుక్కుంటుంటే బయట అయితే మాకు ఎవరు చెప్పట్లేదు. పిల్లలతో మాట్లాడితే ఏ స్టూడెంట్ సఫర్ అవుతున్నట్టు చెప్పట్లేదు. ఇట్లా కాదు అని నేను ఐ అప్రోచ్ ద పోలీస్. సార్ ఇట్లా మాకైతే మెయిల్స్ వస్తున్నాయి, బట్ ఏ స్టూడెంట్ ఒప్పుకుంటలేరు అని చెప్పి నేను విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ నాకు ఆ వచ్చిన మెయిల్ ఐడి అంతా ఇచ్చినాను. సార్ వాళ్ళు మా ఎంక్వైరీ కమిటీ వేసాను నేను ఆల్రెడీ, బికాజ్ మెయిల్ వచ్చింది, ఎన్ఎంసీ కూడా మెయిల్ పోయింది కాబట్టి ఎంక్వైరీ కమిటీ వేసాను. ఎంక్వైరీ కమిటీ వాళ్ళు కూడా సాటర్డే ఈవినింగ్ వచ్చి, మేడం ఎవ్వరు కూడా స్టూడెంట్ ఏమి అంటలేరు, అసలు మాకు ఏం లేదు, వీఆర్ ఓకే గుడ్, బాగానే ఫుడ్ గిడ్